దరిద్రం ఏంటంటే ఎవరికి వాళ్ళకి సింగిల్గా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో నేనొక్కడే ఈ బాధ అనుభవిస్తున్నా, నా లాంటి బాధ ఇంకెవడికి లేదు, ఏ ఒక్కరికి లేదని ఫీల్ అవుతున్నారు. అది సైతాన్ చేసిన మోసం. ప్రపంచంలో నువ్వు ఒక్కడవే మోసేది ఏదీ లేదు, నీకంటే ఎక్కువ మోసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా బతికే ఉన్నారు, వాళ్ళు చావలా. దేవుని వైపు చూస్తా, దేవుని కోసం ఎదురు చూస్తా, దేవుని కార్యం కోసం కనిపెట్టుకొని ఉన్నారు. ప్రభు కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందారు, దేవుని కార్యాలు చూశారు. ఒక దశలో వేదనను అనుభవించిన, మరొక దశలో గొప్ప సంతోషకరమైన అనుభవాలు కూడా వారు అనుభవించారు. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నది ఏంటంటే, పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నా వాటి నుంచి నిన్ను విడిపించి నీకు సమాధానం ఇవ్వటానికి జీవం గల దేవుడు నీకు తోడై ఉన్నాడు. లోకంలో అందరి మీదకి వచ్చిన శ్రమలే నీకు వచ్చే స్పెషల్గా ఏమీ లేవు. కాబట్టి వీటిని బట్టి కృంగిపోయి పిచ్చి ఆలోచనలు చేయకుండా దేవుని వైపు చూస్తున్నావు కనుక ఇంకొంచెం కాలం ఓపిక పట్టు, నిరీక్షించు. తప్పకుండా దేవుని సహాయం నీకు దొరుకుతుంది. ఆమేన్. ఏదో ఒక అద్భుతాన్ని నీ పట్ల చేయని దేవుడు, దానికోసం సిద్ధపరచని. తొందరగా అయిపోవాలి అని హడావుడిగా ఎదురు చూడటం, కార్యం నెరవేరినప్పుడు దేవుడు కూడా నాకు సాయం చేయలేదు ఇంకెందుకు అని చెప్పి ప్రాణాలు తీసుకోవడం లాంటివి ఎప్పుడూ చేయొద్దు. అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఓకేనా?